ఒక టైటిల్ ఏంటంటే ద వార్మ్త్ ఆఫ్ అ హగ్. హగ్ అంటే తెలుసు కదండి, కౌగిలింత. హగ్, పుట్టిన బిడ్డకు తల్లి యొక్క కౌగిలింత, తల్లి యొక్క కౌగిల్లో ఉండే వెచ్చదనం ఏంటో తెలుసు. ఆ తర్వాత తోబుట్టువులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎలా మనం కౌగిలించుకుంటాం మనకు తెలుసు. మనం ప్రేమించిన వారిని మనం కౌగిలించుకుంటూ ఉంటాము. అయితే డాక్టర్స్ చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ప్రేమించిన వారిని కనుక మనం హగ్ చేసుకుంటే, ఒక తల్లి ఒక బిడ్డను కౌగిలించుకున్నప్పుడు లేదా ప్రేమించిన వారిని కౌగిలించుకున్నప్పుడు ఆక్సిటాసిన్ అనే ఒక హార్మోన్, ఒక హ్యాపీ హార్మోన్ బాడీలో రిలీజ్ అవుతుందంట. సో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం ద్వారా స్ట్రెస్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంట. అందుకని కొంతమంది తల్లులు చూడండి, కొన్ని ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ ఉండేవారు. బిడ్డలను ఒక సంచి కట్టేసుకొని, తల్లి ఇలా కట్టేసుకుంటుంది కదండి బిడ్డకి. ఆ తల్లి ఎంత మురికి ప్రదేశాల్లో తిరిగినా, ఎంత అన్హైజీనిక్ ప్లేసెస్లో, ఎంత పొల్యూషన్ మధ్యలో వారు ఉన్నప్పటికీ ఆ బిడ్డకు మాత్రం చాలా ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే తల్లి యొక్క కౌగిలిలో తల్లికి దగ్గరగా ఉండడం ద్వారా ఆ బిడ్డకి చాలా మంచి ఆరోగ్యము, చాలా వెచ్చదనం పుడుతూ ఉంటుంది. సైకాలజిస్ట్ చెప్తున్న మాట ఏంటంటే, స్ట్రెస్ తగ్గాలంటే కౌగిలింత చాలా అవసరమని. అంత మాత్రమే కాదు, మన దేహంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంట. ఏదైనా కొన్ని రకాలైన నొప్పులు ఉన్నప్పుడు ఎవరైనా మనం ప్రేమించిన వారితో కాసేపు హగ్ చేసుకుంటే ఆ నొప్పులు లేకపోతే ఆ పెయిన్ నుంచి ఒక రిలీఫ్ వస్తుందని. అంత మాత్రమే కాదు, కొన్ని రకాలైన భయాలు కూడా మనం ప్రేమించిన వారు మనల్ని హత్తుకున్నప్పుడు, చూడండి చిన్న బిడ్డ చీకట్లో సడన్గా కరెంటు పోగానే గట్టిగా కేక వేసినప్పుడు అమ్మో నాన్న వచ్చి వారిని ఎత్తుకోగానే ఒక్కసారిగా భయం అంతా పోతుంది. సో కౌగిలింతలో ఉన్న ఆ స్పర్శలో ఉన్న గొప్పతనం అది. అందుకనే కొన్ని పాశ్చాత్య దేశాల్లో కడల్ థెరపీ అని ఒక థెరపీ ఇస్తున్నారండి. ఇది కొంచెం వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డాక్టర్స్ చాలా రకాలైన థెరపీస్ ఇస్తూ ఉంటారు కదండి, కొన్ని రకాలైన వ్యాధుల నుండి, పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి. సో కడల్ థెరపీ అని ఒక థెరపీ ఇస్తూ ఉంటారు. సో కడల్ థెరపీ అంటే ఏంటంటే, కొంతమంది ఇళ్లలో ఒంటరిగా ఉన్నవారు, వారిని చూసుకోవడానికి ఫిజికల్గా వచ్చి వారిని అటెండ్ అవ్వడానికి ఎవరు లేని వారు, సో ఈ కడల్ థెరపీ చేసే థెరపిస్ట్లకు ఫోన్ చేస్తే వారి ఇంటికి వచ్చి కాసేపు అలా పట్టుకొని వారికి ఆ వెచ్చదనం ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారంట. సో ఈ కడల్ థెరపీ కూడా చాలా పాశ్చాత్య దేశాల్లో చాలామంది కడల్ థెరపీ తీసుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఒకవేళ మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవడానికి, ఒకవేళ మిమ్మల్ని ఆదరించడానికి, ప్రేమించడానికి, షరతులు లేకుండా మిమ్మల్ని జడ్జి చేయకుండా ప్రేమించేవారు, హక్కున చేర్చుకునేవారు ఒకవేళ ఎవ్వరు లేరు అని రాత్రికాల సమయంలో మీరు అనుకుంటున్నట్లయితే మీకు ఒక శుభవార్త ఉంది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చాచిన చేతులతో మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ కీపింగ్ హిస్ ఆర్మ్స్ వైడ్ ఓపెన్ టు రిసీవ్ us to him and to give us that warm and tight hug. దేవుని ప్రేమలో వంచన లేదు, దేవుని ప్రేమలో మోసం లేదు. కొంతమంది చూడండి, ప్రేమికులు అంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ కొంతమంది ప్రేమించినట్లుగా ప్రేమించి ఇలా దగ్గరికి చేసుకొని ఆ ప్రియుడినో ప్రియురాలినో కత్తితో వెనక నుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ప్రేమను నటించేవారు చాలామంది ఉన్నారు, ఏదో ఆశించి ప్రేమించేవారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రేమిస్తున్నాం అనే మాటలు చెప్పి మనిషి దగ్గరకు వెళ్ళిన తర్వాత, వివాహం అయిన తర్వాత నిజ స్వరూపాన్ని బయట పెట్టి తాను పెళ్లి చేసుకున్న భార్యనో భర్తనో వేధిస్తూ ఒక నరకాన్ని చూపిస్తున్న వారు కూడా చాలా మంది ఈ సమాజంలో ఉన్న ఈ దినాలలో మనకు కౌగిలింతనిచ్చేవారు, మనకు ఆదరణ ఇచ్చేవారు, మనకు ప్రేమ అందించేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా యేసయ్యే. యేసయ్య ప్రతి ఒక్కరిని తనకు దగ్గరగా చేర్చుకోవాలి అని ఆశపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, యేసయ్య ప్రేమ ఎంత బలమైన ప్రేమ అంటే, we all can feel the warmth of God's love. ఇంతమందిని దేవుడు ప్రేమిస్తున్నప్పుడు అందరికీ ఆయన ప్రేమ దొరుకుతుందా అండి? అందరికీ ఆయన ప్రేమ అందుతుందా అండి అని ఒకవేళ ప్రశ్నించుకుంటే, చూడండి కొన్ని కుటుంబాల్లో ఒక కుమార్తె ఒక కుమారుడు ఉంటే, తల్లి ఫేవరెట్ ఏమో కుమారుడు ఉంటాడు, ఆ తర్వాత తండ్రి ఫేవరెట్ ఏమో కుమార్తె ఉంటుంది. సో ఇంట్లో రెండు పార్టీలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సో తండ్రి కుమార్తె ఒక గ్రూప్ అయిపోతారు,
తల్లి కుమారుడు ఒక గ్రూప్ అయిపోయి వాళ్ళ మధ్యలోనే కొన్ని ఇంటర్నల్ వార్స్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఒక కుటుంబంలో ఒకవేళ బిడ్డలు ఇద్దరో ముగ్గురో ఉంటే తల్లికి తండ్రికి సమానంగా వారు ఆ సాన్నిహిత్యాన్ని కలిగి ఉండలేకపోవచ్చు. కానీ మన దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది జనాభాలో కూడా మనల్ని వ్యక్తిగతంగా గమనించి, మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకొని, మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించి, మనల్ని వ్యక్తిగతంగా తన ప్రేమను రుచి చూపించి ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో లేఖన భాగాల్లో ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడంట. మన దేవునికి ఉన్న ఒక పేరేంటంటే ఆయన ఆదరణకర్త. హల్లెలూయా. హి ఈజ్ అ కంఫర్టర్. ఈ ప్రపంచంలో ఒక్కసారి ప్రపంచ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఆదరణ చాలా తక్కువగా దొరుకుతుంది, హేట్రెడ్ చాలా ఎక్కువగా లభ్యం అవుతుంది మీకు ప్రపంచంలో. చూడండి, పొల్యూషన్ ఎలా ఎక్కడ పడితే అక్కడ, గాలిలో పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఆ తర్వాత వాటర్ పొల్యూషన్, ఆ తర్వాత కూరగాయలు ఏదైనా మీరు చూడండి, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉన్నట్లు మానవ హృదయాల్లో ప్రేమ ఎక్కడ దొరకట్లేదు, ఎక్కువ హేట్రెడ్ దొరుకుతుంది, జడ్జ్మెంట్ ఎక్కువ మనం చూస్తున్నాం. ఒకసారట ఒక తండ్రి కుమారుడు వారికి ఉన్న ఒక గాడిదని తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుమారుడు అన్నాడంట, నాన్న నువ్వు చాలా పెద్ద వయసులో ఉన్నావు, ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయలేవు నాన్న, కాబట్టి నువ్వు గాడిద మీద కూర్చో, నేను ప్రక్కన నడుస్తాను అని చెప్పాడంట. తండ్రి సంతోషించాడు. నా కుమారుడు నా వృద్ధాప్యాన్ని గమనించి నాకు ఆదరణకరంగా ఆ గాడిద మీద నన్ను కూర్చోమంటున్నాడని తండ్రి గాడిద ఎక్కాడు, కుమారుడు ప్రక్కన నడుస్తున్నాడు. వీళ్ళు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆ ప్రక్కనున్న మనుషులు అంటున్నారంట, తండ్రి చూడు, కుమారుడు అంటే ప్రేమే లేదు, అంత ఎత్తున్నాడు, అంత లావు ఉన్నాడు, కుమారుడినేమో నడిపిస్తున్నాడు, ఆయనేమో దర్జాగా గాడిద మీద కూర్చున్నాడు, ఈ తండ్రికి బుద్ధి లేదు, ప్రేమ లేదు అని మాట్లాడుతున్నారంట. తండ్రి ఆ మాట వినగానే చాలా నొచ్చుకున్నాడు. గాడిద మీద దిగేసి, బాబు నువ్వే కూర్చొని ఆయన, నేనే నడుస్తాను, నేను పెద్దవాడిని కదా, పర్వాలేదు, నువ్వు చక్కగా కంఫర్టబుల్గా ఉండాలని కుమారుడిని గాడిద ఎక్కించాడు. తండ్రి ఏమో ప్రక్కన నడుస్తున్నాడు. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ప్రక్కనున్న పెడెస్ట్రియన్స్, బాటసారులు చూసి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు, కొడుకు చూడు దున్నపోతులా ఉన్నాడు, తండ్రి వృద్ధాప్యంలో ఉండి నడుస్తుంటే జాలి కానీ కనికరమ కానీ ప్రేమ కానీ లేదు, తండ్రిని పట్టించుకొని ఇలాంటి కొడుకులు వేస్ట్ అసలు అని మాట్లాడుకుంటుంటే ఈ అబ్బాయికి చాలా బాధ అనిపించి, లేదు ఇద్దరము కూర్చోవద్దు, తండ్రి కూర్చుంటే ఒక ఇబ్బంది వచ్చింది, కుమారుడు కూర్చుంటే ఇంకొక ఇబ్బంది వచ్చిందని ఇద్దరు గాడిద దిగేశారు. ఇద్దరు గాడిద దిగి ఒక ఆయన అటువైపు తండ్రి, ఇటువైపు కుమారుడు వెళ్తుంటే ఇప్పుడు జనాలు అంటున్నారంట, వీళ్ళకి ఇంత ఎత్తున్నారు కానీ మైండ్ మాత్రం పనిచేయట్లేదు, ఉన్న గాడిదని ఎలా వాడుకోవాలో తెలియడం లేదు, గాడిద ఊరికే అలా దర్జాగా నడిచేస్తుంది, వీరిద్దరేమో కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నారు. చిచ్చి, ఈ మాట కూడా బాగాలేదు, ఇద్దరం గాడిద ఎక్కేద్దామని ఇద్దరు గాడిద ఎక్కేగానే గాడిదల్లా ఉన్నారు, ఆ గాడిద మీద అంత బరువు పెట్టాలా అని మళ్ళీ మాట్లాడుతున్నారంట. సో ఫైనల్గా ఈ తండ్రికి కుమారునికి అర్థమైన విషయం ఏంటంటే, సమాజం చెప్పే మాటలను బట్టి వారు తీర్మానాలు తీసుకుంటూ ఉంటే వారి ప్రయాణం సాగదని, వారి మనస్సు నొచ్చుకుంటుందని వారికి చాలా బాగా అర్థమైంది. ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తున్నట్లయితే దెర్ ఇస్ హేట్రెడ్ ఎవ్రీవేర్, దెర్ ఇస్ జడ్జ్మెంట్ ఎవ్రీవేర్. ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటే చూడండి, వాళ్ళ మీద రాళ్ళు వేసేవారు ఎక్కువైపోయారు. జీవితంలో బాగుపడితే ఎవరైనా చూసి ఆనందించి సంతోషించి ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకునే వారు తక్కువైపోయారు, ప్రేమించే వాళ్ళు తక్కువైపోయేవారు, అర్థం చేసుకునేవారు తక్కువైపోయారు, ఆదరించేవారు తక్కువైపోయేవారు, ఊరటనిచ్చేవారు తక్కువైపోయారు. కానీ లోకంలో జడ్జి చేసేవారు, ఆ తర్వాత క్రిటిసైజ్ చేసేవారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు, తమంతట తాము ఏవేవో ఊహించేసుకొని ఏవేవో ఆలోచించేసుకొని, నోరుంది కదా, భావ స్వేచ్ఛ ఉంది కదా, మా ఫీలింగ్స్ మా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ ఉంది కాబట్టి దేవుడిచ్చిన ఫ్రీడమ్ని ఇష్టానుసారంగా వాడుకుందామని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు చాలామంది సమాజంలో కనబడుతుంటే,
ఈ రాత్రికాల సమయంలో హైదరాబాద్ సువార్త పండుగలకు వచ్చిన మీ అందరినీ ప్రభు పేరట ఒక మాట విన్నవిస్తున్నాను. అదేంటంటే, ప్రపంచంలో కావలసినంత ద్వేషం ఉంది, ప్రపంచంలో కావలసినంత తీర్పు తీర్చేవారు ఉన్నారు, ప్రపంచంలో కావలసినంత రాళ్ళు వేసేవారు ఉన్నారు, ప్రపంచంలో కావలసినంత మంది గాయాలు చేసేవారు ఉన్నారు, కానీ గాయాలు కట్టేవారు, ప్రేమించేవారు, అర్థం చేసుకునేవారు, ఆదరించేవారు ఎక్కడా లేరండి. కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తం పెట్టి మనల్ని ఎందుకు కొన్నారంటే, హీ వాంట్స్ అస్ టు బీ లైక్ హిమ్. ఆయన లాగా మనం అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుంది? వెన్ క్యాన్ వి లుక్ లైక్ అ మినీ క్రైస్ట్? యేసు ప్రభు యొక్క స్వారూప్యత ఆయన బిడలంగా ఉన్న మనలో ఎప్పుడు కనబడుతుందంటే, వెన్ వి లవ్ అదర్స్. ఇతరులను ప్రేమించినప్పుడు యేసయ్య పోలిక మనలో కనబడుతుంది. హల్లెలూయా. మన బిడ్డలు మన పోలికలో ఉండాలని కోరుకుంటాం, అవునా కాదా? మాకు పెద్ద కుమార్తె పుట్టింది 2013లో. పెద్ద కుమార్తె పుట్టగానే అందరు అన్నారు, అచ్చు వాళ్ళ తండ్రిలాగే ఉంది, జాన్ వెస్లీ గారిని అలా దింపేసింది బ్లూ ప్రింట్ అన్నారు. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నా భర్త గారు అంటే, దైవజనులు అంటే నాకు చాలా ప్రేమ. దైవజనుల పోలికలో పుట్టిందని చాలా సంతోషించాను. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మా నిత్య పుట్టింది, రెండో కుమార్తె పుట్టగానే అందరూ అంటున్నారు, అచ్చు వాళ్ళ మేనత్తలా ఉంది, షకీనా గ్లోరీ గారి లాగా ఉందని అందరు చెప్తూ ఉన్నారు. నేను కూడా సంతోషించాను, ఎందుకంటే మా వదిన అంటే నాకు కూడా చాలా ప్రేమ. సో మా వదిన పోలిక ఉందని ఐ వాజ్ హ్యాపీ. బట్ 6 నెలలు గడవగానే ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. 3వ పాప మేము ప్లాన్ చేసుకోలేదండి. కనీసం 1 సంవత్సరమైన గ్యాప్ ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ 6 months తర్వాత వెంటనే ఐ ఫౌండ్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ప్రశస్త. 3వ కుమార్తె 6 నెలలు అవ్వగానే నా కడుపున పడగానే నా మనస్సు సిద్ధంగా లేదు, నా శరీరం కూడా సిద్ధంగా లేదు. అయితే దేవుడిచ్చిన బిడ్డ, దేవుడు ముందే వాగ్దానం చేశాడు కాబట్టి ఆ బిడ్డ కడుపులో పడగానే మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేశాను. అదేంటో తెలుసా? ప్రభా, 3వ బిడ్డని మళ్ళీ 9 నెలలు మోయాలి, మళ్ళీ కనాలి, కనే బాధ్యత, నొప్పులని నేనే పడతాను. పెద్ద పాప జాన్ వెస్లీ గారిలా ఉంది, రెండో పాప మా వదిన్లా ఉంది, కానీ 3వ పాప ఖచ్చితంగా నా అలాగే ఉండాలి. నేను మాత్రం ఊరుకోను. ఆ డిజైనింగ్ నువ్వు ఏం చేస్తావో చేసేయి, నా కడుపులో ఉన్న బిడ్డను నా పోలికలో పెట్టు ప్రభు అని నేను ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. పుట్టిన తర్వాత దేవుడు నా ఆశను, నా కోరికను తీర్చాడండి. అచ్చు చిన్నప్పుడు నా ఫోటో చూస్తే, నా చిన్న కుమార్తె పిక్చర్ పెడితే ఎగ్జాక్ట్ నా మినీ మోడల్ లాగా ఉంటుంది. దేవుడు నా చిన్న కుమార్తెను నా పోలికలోనే నా ఆశ నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లిదండ్రులు తమ పోలికలో బిడ్డలను చూసుకున్నప్పుడు ఎంత మురిసిపోతారు కదండి. నాలాగే ఉందని ఎంత అల్లరి చేసినా వాళ్ళని కొట్టాలనిపించదు, ఎందుకంటే మన పోలిక కనబడుతున్నప్పుడు ఏదో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇప్పుడు యేసయ్య కూడా మనల్ని ఈ లోకంలో తన రూపంలో సృజించుకున్నాడు, కానీ ఆయన పోలిక మనలో ఎప్పుడు కనబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుందంటే, ఇతరులను మనము ప్రేమించగలిగినప్పుడు, వెన్ వీ కెన్ కంఫర్ట్ అదర్స్. ఇందాక మనం చూసాం కదా, ఆదరణకర్త అయిన దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నిరాదరణకరమైన పరిస్థితిలో ఈ ప్రాంతానికి మీరు వచ్చినట్లయితే, నన్ను ప్రేమించేవారు లేరండి, పట్టించుకునేవారు లేరండి, పలకరించేవారు ఎవరు లేరండి, నన్ను అర్థం చేసుకునేవారు లేరండి, నేను చేసిన ప్రతి పనిని తప్పు పట్టేవారే ఉన్నారు నా కుటుంబంలో కూడా. ఐ కెన్ ఫీల్ దట్ ప్రెషర్, ఐ కెన్ ఫీల్ దట్ స్ట్రెస్ ఆల్ ద టైమ్. నన్ను అంగీకరించేవారు లేరు, నన్ను ప్రోత్సహించేవారు లేరు, నన్ను లేవనెత్తేవారు లేరు అనే కృంగిన స్థితిలో మీరు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చినట్లయితే, ఫిజికల్గా ఒకవేళ మిమ్మల్ని హగ్ చేసుకునేవారు ఎవరు లేకపోవచ్చు, బట్ దేర్ ఇస్ అ గాడ్ హూ వాంట్స్ టు హగ్ యూ. ఆత్మీయంగా మీకు ఆ కౌగిలింతను, ఆ ఆదరణను అనుగ్రహించి మిమ్మల్ని ధైర్యపరచడానికి, ఓదార్చడానికి, ఊరటనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మనకు దగ్గరకు రానంతగా దేవుడు మనకు దగ్గరగా వచ్చి మనల్ని ఆదరించాలని, ఓదార్చాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ 3 రోజుల మీటింగ్స్లో ప్రతి క్షణము దేవుడు నా కొరకే ఏర్పాటు చేశాడు. నాతో దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటలన్నీ, ఒక బంగారాన్ని, ఒక ముత్యాలను, ఒక డైమండ్స్ను మనం సేకరించుకుంటా ఉంటే ఎంత ఆసక్తిగా గమనించి మనం పట్టించుకొని ఆ పనిని చేస్తామో, దేవుని మాటలు విస్తారమైన వెండి బంగారు కంటే, వజ్ర వైడూర్యాల కంటే కోరదగినవి. గాడ్స్ వర్డ్స్ ఆర్ ప్రెషస్,
దేవుని మాటలు మనం లేవనెత్తేవి కనుక ఈ రాత్రికాల సమయంలో దైవజనులు దేవుని మాటలను, దేవుని సందేశాన్ని అందించబోతుండగా ప్రతి మాటను శ్రద్ధతో విందాము. ఈ మీటింగ్స్ కేవలం మీ ఒక్కరి కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు అన్నంతగా ఈ మీటింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇక్కడ గడిపే సమయం అంతా కూడా చాలా అమూల్యమైన సమయము. ఎందుకంటే దిస్ ఇస్ అపాయింట్మెంట్ విత్ గాడ్. కాబట్టి రేపు ఎల్లుండి కూడా దేవుని అద్భుతమైన సందేశాలను, దేవుని అద్భుతమైన వాక్కులను పొందుకోవడానికి సిద్ధపడి రండి. మీకున్న 2 చేతులతో ఇంకొక 2 తీసుకొని రండి. ఖచ్చితంగా దేవుని మాటల ద్వారా దీవెనను, ఆదరణను పొందుకుంటారు. ఆదరణకర్త అయిన దేవుడు మనందరినీ తన ప్రేమతో ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించునుగాక. ఆమేన్.